శ్రీ గురుభ్యో నమ. ఈరోజు బీజాక్షర సీరియల్లో జుమ్ దానిని ఇప్పుడున్న విద్యా విధానంలో గురుముఖంగానే నేర్చుకోవాలి. ఆ బీజాక్షరంకి పక్కన సున్నా పెడితే జమ్ అని ఒత్తి పలకాలి. దానికి అటువైపు క్లీం అంటే కామ్యములు నెరవేర్చేదాన్ని కామ్య బీజము అంటారు. అది దాని పక్కన ఝమ్, దీని పక్కన ఐం, దీని అనేక నామరూపములతో దీన్ని పిలుస్తారు. క్లీం ఝమ్ ఐం. ఈ మంత్ర సాధన చేసుకునేవాళ్ళు చరక సంహిత ప్రామాణికంగా కటుక రోహిణి అనే ఔషధం తేనెలో కలిపి తీసుకుంటే శుద్ధి చేసి చాలా మంచిది అని చెప్పి శాస్త్రవచనం. ఈ మంత్రం చేయటం వలన నేత్రములలో ఉండే సూర్య శక్తి జ్ఞానము తెలుస్తుంది. అధరోణ వేదంలో ఈ పరమాత్మ నీటి రూపములో సూర్య శక్తిగా ఉంటాడు అని ఉంటుంది. ఈరోజు మనం తాగుతున్న నీళ్ళన్నీ కరెంటు తీసేసి వాటిల్లోంచి వచ్చే నీళ్లు. అంటే నీటిలో కరెంటు ఉంటే మానవుడిలో కళ్ళల్లో కరెంటు ఉంటుంది. ఆ కరెంటు తక్కువైతే ఇంకా వచ్చే పరిపరి విధాల సమస్యలు వస్తుంటాయి. ఈ మినరల్ వాటర్లో వీటిలో కరెంటు ఉండదు కదా. వర్షము ద్వారా వచ్చే నీటిలోనే కరెంటు ఉంటుంది. అధరోణ వేద ప్రామాణికం అది. కాబట్టి ఇది మంత్ర సాధన చేస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే ఆ నీళ్ళల్లోకి కరెంటు ఏ ఔషధముల ద్వారా తెచ్చుకోవాలి అనే జ్ఞానం వస్తుంది. అప్పుడు వాడు ఆటోమేటిక్గా తలకు సంబంధించిన నరాలు అవి ఇవన్నీ కూడా ఉత్తమంగా అభివృద్ధి చేసుకుంటాడు. చంటి పిల్లలకు కూడా ఈ రోజున కళ్ళజోళ్ళు పెడుతున్నారు. అంటే వర్షం ద్వారా వచ్చిన నీళ్లు డ్యాముల్లో ఉంటే అక్కడి నుంచి కరెంటు తీసేసి ఆ నీళ్లు వదులుతారు కదా. అవే కదా తాగునీరు అందరికీ. కాబట్టి ఆ తాగునీటిలో కరెంటు ఉండటం కోసం కరెంటు ఉండే ఔషధములని ఆ నీటిలో వాడుకుంటే ఈ నరాలకు సంబంధించింది ప్రాబ్లమ్స్ పోయి కళ్ళు సంబంధించిన డిసీజులు రావు. ఇది చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ నేత్రాలకు సంబంధించినవన్నీ నివారణ అవుతాయి. అయితే ఇది కాటుక రోహిణి అని పరిపరి విధాల దాన్ని కూడా పిలుస్తుంటారు. మీరు అది తెలుసుకోండి. అది వచ్చేసి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో వాడతారు దాన్ని. బ్యాడ్ కొలెస్ట్రాల్ కోసేస్తుంది అని చెప్తూ ఉంటారు. మీరు దాని గురించి కూడా నేను చెప్పినవన్నీ విచారించుకొని వాడుకోండి, ఆచరించండి.